చాలా ఉండాలని ఉంది, కానీ తన పరిస్థితిలో తను మిగిలిపోయి ఉన్నారు. కాకపోతే మీ బంధాన్ని ఆశీర్వదిస్తున్న భగవంతుడు మీకు ఛాన్సు ఇవ్వబోతున్నాడు. దయచేసి డిఎఫ్ మీరు జాగ్రత్తగా ఉండండి, బాగా ఇన్నర్ వర్క్ చేయండి. మీ వ్యక్తి మీ గురించి ఇవాళ నైట్ మొత్తం ఏడవబోతున్నాడు. మీరు ప్రశాంతంగా ఇన్నర్ వర్క్ 7 చక్ర యాక్టివేట్ చేసుకొని ప్రశాంతంగా వాడుకోండి, లేకపోతే మీరు రాత్రంతా ఏడవాల్సి వస్తుంది. ఓకేనా అక్క? బాగా చెప్తున్నారు కాదు, మీరు బాగుండాలి అని చెప్తున్నా. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏం అడుగుతున్నాయి, ఏమి కోరుతున్నాయి? కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తున్నాయి అంటే, కన్యరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరేం అధైర్యపడకండి. మీ డిఎం మీ దగ్గరికి న్యూ ఇయర్లో వచ్చేసి మీతోని చక్కగా చల్లగా మాట్లాడతారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనేది ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరో ఉన్నా, చిన్నవాళ్ళు ఎవరో ఉన్నా, ఇది ఈ సంబంధం ఎవరైనా పర్వాలేదు, భగవంతుడు ఒకటి చేసిన మీ బంధాన్ని ఎవరు వేరు చేయలేరు. ఎందుకంటే మీ వ్యక్తి హృదయంలో పరిపూర్ణంగా ఫుల్గా హాయిగా మనము ఎప్పుడో చిన్నప్పుడు, అంటే చిన్నప్పుడు కాదండి మరి, అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత చిరంజీవి గారి సినిమాలు అలాంటి సినిమాలు వచ్చినప్పుడు హౌస్ఫుల్ అనే ఒక బోర్డు ముందు పెడతారు కదా, ఆ బోర్డు లాగా మీ మీద ప్రేమ అనమాట. హౌస్ఫుల్, అక్కడ హార్ట్లో మీరే ఫుల్, డోంట్ వరీ. ఓకేనా? అసలు ఎప్పుడో రీడింగ్ అయిపోయింది. మీ వ్యక్తి మిమ్మల్ని వదలలేరు, మీరు అధైర్యపడకండి. మీకు మీ వ్యక్తితోని కళ్యాణం కంపల్సరీ ఉంది, మీరేం బాధపడద్దు. ఇన్నర్ వర్క్ కంప్లీట్ చేయండి. జస్టిస్ కార్డ్ ఏం చెప్తుందంటే, మెటీరియలిస్టిక్ మ్యాన్ ఇప్పుడు మీ మ్యాన్ అవ్వబోతున్నాడు. ఎందుకంటే మీ గురించి తన వాళ్ళతోని ఫైటింగ్ చేయడానికి రెడీ ఉన్నాడు. మీరు బాధపడద్దు. భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం, మీ గొప్ప ఆశీర్వాదం ఉంది. డోంట్ వరీ. మీరు ఎంత ప్రేమిస్తారో మీ వ్యక్తిని, మీకంటే డబ్బులు ప్రేమిస్తారబ్బా మీ వ్యక్తి. ఎందుకంటే నేను చెప్తలేను, భగవంతుడు చెప్తున్నాడు. మీ వ్యక్తి ఇవాళ ఈవినింగ్ నైట్ మొత్తము తెగ ఏడవబోతున్నాడు. డోంట్ వరీ, వస్తాడు కంపల్సరీ. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, కంపల్సరీ మీ వ్యక్తి మీ దగ్గరికి కంపల్సరీ వస్తాడు. ఎలాంటి అడ్డుదొడుకులు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, చిన్నవాళ్ళు ఉన్నా, మరీ మీ మీద అసలు జలస్తో ఫీల్ అయిపోయి ఉన్నా, జలస్తో మండిపోతున్నా, ఎవరినైనా సరే పక్కన పెట్టేసి మీ దగ్గరికి వస్తాడు. తీసుకొస్తానేనని భగవంతుడు గట్టి వాగ్దానం చేశారు. ఎందుకంటే మీరే ప్రపంచం అయిపోయారు మీ డిఎం గారికి. కంగ్రాచ్యులేషన్స్ దే ఆర్ డిఎఫ్, దే ఆర్ డూయింగ్ వెరీ నైస్ హార్డ్ వర్క్. ఇన్నర్ వర్క్ ఎవరు చేస్తున్నారో, శివయ్యకి ఎవరైతే బాగా మంచిగా మొక్కుతున్నారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఓకేనా అక్క? మీరు బాగా చెప్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నందిని గారు అంటున్నారు, అక్క మీరు చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చెల్లెమ్మ వరప్రసాద్ గారు కూడా, అక్క మీరు ఇంత బాగా ఎట్లా చెప్తారో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ ఆశీర్వాదము మీరు రీడింగ్ చూసి నేను పాటలు పాడినా మీరు భరిస్తారు. అదే కదా గొప్పతనం మీ దగ్గర. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంతకంటే నా వీడియోలో నేను ఇంకా చేయలేను. మీతో బాగా మంచిగా చేయాలని ఉంటుంది ఈ వీడియో, కానీ కొన్ని అనివార్య కారణాలు, ఆ పాత సినిమాలలో ఏదో దూరదర్శన్ టీవీలో అన్నట్టుగా అనివార్య కారణాల వల్ల పెద్ద వీడియోలు చేయలేకపోతున్నాను. మనకు అనేది కూడా మంచి రోజు వస్తుంది, మనం కూడా పెద్ద వీడియోలు చేసుకుందాము. ప్రతి ఒక్క ఆడికి ఎంత సినిమా ఉందో, ఎంత సీన్ ఉందో ఈ అక్క జ్యోతిక అక్క చెప్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశాంతంగా పడుకోండి. డిఎఫ్ మంచి ఇన్నర్ వర్క్ చేసుకోండి.